ఈసారి చాలా చాలా డిఫరెంట్గా కనిపించబోతున్నారు అర్థమవుతుంది. సో కొంచెం సెంటర్. ఎస్. సో శంబాలాకి అన్నీ మంచి జరుగుతున్నట్టుగా ఇది ఒక 15 years 20 years 25 years కుర్రాళ్ళు, ఐ మీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి శంబాలా అంటే ప్లేస్ ఏంటో యాక్చువల్లీ చాలామందికి తెలియదు అసలు ఎక్కడుంది ఏంటి దాని. కానీ కలికి అనే సినిమా రూపంలో శంబాలా అనే నేమ్కి ఒక ప్రామినెన్స్ వచ్చింది. సో నేను మా అబ్బాయితోటి కానీ లేకపోతే వేరే పిల్లలతో మాట్లాడుతుంటే ఓ శంబాలా అంటే ఆ ప్లేస్ అని డైరెక్ట్గా అట్లీస్ట్ దట్ ఈస్ యూనో ప్రభాస్ గారి టైప్లో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గుడ్. డైరెక్ట్లీ శంబాలా అంటే ఒకటి ఉంది కదా అని అదే చాలా మంచి వైబ్రేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే యుగంధర్ ముని గారు నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు నా క్యారెక్టరే 1 గంటన్నర చెప్పారు నీట్గా కూర్చోబెట్టి. నేను అనుకున్నాను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను అని అనుకున్నా కదా. అయితే లక్ష్మణ్ మీసాలో కూడా అలానే ఫీల్ అవుతున్నాడు, ఇంద్రనీల్ అలానే ఫీల్ అవుతున్నాడు. అంటే దీంట్లో పాజిటివిటీ ఏంటి అంటే అందరూ అంత అలా అటాచ్ అయ్యామండి మేము దీనికి. అందుకే ఈ టీషర్ట్ వేసుకోమంటే టీషర్ట్ వేసుకోవటం, క్యాప్ పెట్టుకుంటే క్యాప్. వీ విల్ ప్రమోట్ దిస్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ విల్ రీచ్ యూ. మీకు అందుబాటులో వచ్చేదాకా మీరు కన్విన్స్ అయ్యి ఆల్రెడీ కన్విన్స్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. ఆ వైబ్రేషన్ కానీ వైబ్ కానీ తెలుస్తుంది. సో ఇది కంటిన్యూస్గా మీ దాకా. అయితే మీరు అన్నట్టుగా నేను దీనిలో చూసాం, టీవీలో చూసాం, ఏది ట్రీజర్ ఇవన్నీ బాగున్నాయి, అమ్మాయ బాగుంది అనుకుంటే మొన్న ఒక కాలేజ్లో బిగ్ స్క్రీన్లో చూసాం, కాలేజ్ ఫంక్షన్లో వీ వెంట్ దర్. అండ్ దెన్ ఇప్పుడు వేరే ఇట్స్ అ బియాండ్ టీవీ ఎక్స్పీరియన్స్. సో దయచేసి మీరు ఓటీటీ దాకా వెయిట్ చేసే అవసరం లేదు, ఒక హోమ్ థియేటర్ కొనుక్కొని చూడాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు పెడితే మీరు గ్రేట్ ఎక్స్పీరియన్స్ పొందుతారని నాకు గట్టి నమ్మకం. అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యుగంధర్ ముని గారు నన్ను దీంట్లో 2 ఫైట్లు ఉన్నాయి, నాతో ఫైట్లు చేయించేశారు ఆయన. నేను అన్న గురుగారు నేను దెబ్బలు తినండి, తిని చాలా అయిపోయింది. అంటే విలన్ కదా, విలన్ వేషాలకి బాగా కొట్టారు ముందు. ఎన్ని రోజులు తింటామండి అంటే కాదండి, ఈ విలన్ వేషం ఇది విలన్ కాదు అలా అని. ఐ థింక్ దేర్ విల్ బి ఎ పాజిటివిటీ అబౌట్ దిస్ ఫైట్ అని చెప్పారు. ఆ పాజిటివిటీ నాకు నిజంగా ఎంత కేర్ తీసుకున్నారో నాకు తెలుసు. చాలా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. షూట్ లేకపోతే నేను ప్రమోషన్లో ఉంటాను, అది ఫిక్స్. సో ఐ థింక్ ఇది మీ దాకా అందుతుందని, ప్రేక్షకులందరికీ అందుతుందని, అందింపజేసే ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా జాగ్రత్తగా చేశారు యుగంధర్ ముని గారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నో కాంప్రమైజ్, కెమెరా కానీ లేకపోతే ది ఆర్ట్ వర్క్ కానీ. అయితే ఈ అన్నిటికీ అంత సపోర్ట్ చేసి అంత పీస్ఫుల్గా కన్సిస్టెంట్గా నేను ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరిని చూసేవాడిని. ఒక స్మైల్, ప్రతిసారి ఒక స్మైల్, ఓకే చేద్దాం, ఇంతేనా, ఓకే, ఈ ఓకే అండం తప్ప ఎక్కడ ఆపినట్టు నాకు అనిపించలా. సో ఇంకా ఈ అన్ని పాజిటివ్స్ కలిపి మీ దాకా వస్తుంది. ఇంకా ఫైనలీ అండ్ అఫ్ కోర్స్ నాట్ ఆది గారు, నేను ఇంతమంది ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, డోంట్ యూ థింక్ యూనో ఇది ఓవరాల్గా ఒక హీరో యాక్సెప్ట్ చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. మై పాయింట్ ఇస్ ఐ హ్యావ్ సీన్ హిమ్ ఆన్ ద సెట్ అండ్ హీస్ పీస్ఫుల్ అండి. అంటే ఒక ఏమంటారు పీస్ఫుల్, నేను ఎలా చెప్పను, యుగంధర్ ముని అంటే ముని ఆ టైప్లో తన పని చేసి ఓకే ఐ విల్ డూ ఇట్ టు ద బెస్ట్ అన్న నేను ఫస్ట్ టైం నేను ఆయన కొద్దిగా ఇంటరాక్షన్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి కదా, బ్రో ఇది కొద్దిగా అంటే లేదు ప్లీజ్ విల్ గో హెడ్ అనే ఒక కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ సాయి కుమార్ గారు ఫర్ హిస్ వాయిస్. అండ్ మీరు ఆ డైలాగ్స్ బాబా అంత మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతే లేదు మీ కూడా చూసాంగా పెద్దవి. సో లిటరలీ అమేజింగ్ డైలాగ్స్ అండ్ ఆల్. ఆ డిక్షన్ కానీ ఆ వొకాబులరీ కానీ ఏదో ఒక్కసారి నేను అలాంటి డైలాగ్ చెప్పగలిగితే ఐ విల్ రియలీ లైక్ మై సెల్ఫ్ దట్ డే. బట్ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ యుగంధర్ ముని గారు పర్టికులర్లీ ఇన్ దిస్ వన్. అండ్ Madhu, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ ఆల్వేస్. ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంద్రనీల్ గారితో పని చేయలేదు కానీ ఐ థింక్ సమ్ డే వీ విల్ work with him. So thanks again, and I can't talk about her, so sorry, thank you. You can talk about her. She's so beautiful. See, he's there, she's so beautiful, she's so talented.
యా అందరూ నన్ను దూరం పెట్టేస్తున్నారండి. ఐ ఫీల్ దట్ ఐ డజంట్ బిలాంగ్ టు ది శంబాల టీమ్. లేదు పర్లేదు, మిమ్మల్ని ఇక్కడ పెట్టారు, దూరం పెట్టలేదు, ఇలా పైకి పెట్టారు. సో ఐ థింక్ అలానే సినిమాలో కూడా ఉంటుంది యాక్చువల్లీ, బయటికి చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ రవివర్మ గారు.